విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఏస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కర్కాటకంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 21వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహు కుంభంలోను, కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీసే కారణం ఉన్నందున మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. కొత్తగా పరిచయం అయిన వారిని నమ్మకపోవడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడం వంటివి మంచిది. వాహనాలు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. క్యాంపస్ ఎలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు దూర ప్రాంతాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టం లేని బదిలీలు ఉండే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2వ వారం తర్వాత గృహంలో శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. చిన్న చిన్న మాటలే గొడవలకు దారితీసే కారణం ఉన్నందున కొంచెం ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మకర రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.